హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలూ స్టఫ్ చేసి మిర్చి బజ్జీ చేస్తున్నాను. దానికోసం ముందుగా బజ్జీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లోకి శనగపిండి తీసుకున్నాను, 1 కప్పు. అలాగే మిరప్పొడి తీసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుందాం అందులోకి. తర్వాత ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొద్దిగా అజ్వైన్ వేసుకుందాము. వంట సోడా వేసుకుంటున్నాను కొద్దిగా. వీటన్నింటినీ ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసుకొని బజ్జీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుందాము. వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ముందుగానే ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆలుని స్మాష్ చేసుకుందాము. స్మాష్ చేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను, చిల్లీ పౌడరు, ఇంకా జీరా పౌడర్, చాట్ మసాలా, ఉప్పు వేసుకుంటున్నాను కావాల్సినంత. తర్వాత వీటిని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి నేను మిర్చీస్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. సగానికి సీడ్ తీసేసాను, అందులో గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే హోల్ మిర్చి కూడా తీసుకోవచ్చు, స్లిప్ చేసి అందులో ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే సగానికి కట్ చేసి ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బజ్జీ బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసుకుంటే మన మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. కొద్దిగా ఆలు కూడా మిగిలిపోయింది, అది కూడా నేను బజ్జీలోనే బ్యాటర్లోనే డిప్ చేసి బోండాలాగా ఫ్రై చేసుకున్నాను. అది కూడా టేస్టీగా ఉండింది. చూడండి, అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ రెడీ ఫ్రెండ్స్. మిర్చి బజ్జీ రెడీ ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.